హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారతదేశ తొలి రాజ్యాంగ మ్యూజియం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఇది ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో భారతదేశ తొలి రాజ్యాంగ మ్యూజియం అయితే కేంద్ర న్యాయశాఖ మంత్రి అయిన అర్జున్ రామ్ మేఘ్వాల్ మరియు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అయితే ప్రారంభించారన్నమాట. మరి వీటిలో కొన్ని ముఖ్యాంశాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. 75వ భారత రాజ్యాంగ దినోత్సవం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మ్యూజియం అయితే ఏర్పాటు చేశారన్నట్లు. ఈ మ్యూజియంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ ఒరిజినల్ ఎడిషన్ రాజ్యాంగ ప్రతిను రూపొందించడానికి దాదాపు 5 ఏళ్ళు పట్టిందంట. అయితే ఇందులో రాజ్యాంగ నిర్మాతల సంతకాలను కూడా పొందుపరిచారన్నమాట. అప్పుడుంటారు వారి యొక్క రాజ్యాంగ నిర్మాతల సంతకాలం కూడా అందులో ఉన్నాయి. దేశ ప్రజలకు రాజ్యాంగం గురించి పూర్తి సమాచారాన్ని అర్థవంతంగా తెలియజేయడానికి, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను తెలియజేయడానికి మరియు ముఖ్యంగా భవిష్యత్తు దేశ నిర్మాతలపై యువతకు పరిపాలనలో రాజ్యాంగ విలువను తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారన్నమాట. మరి మనకు భారత రాజ్యాంగం అనేది ఎప్పుడు మన భారత రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. మన భారత రాజ్యాంగం ఎప్పుడు 1949 నవంబర్ 26 కదా. సో రేపే 26 రాజ్యాంగ సభ ఆమోదించి ఈ యొక్క 1950 మరియు జనవరి 20 నుండి అయితే అమలుకు వచ్చింది. ఆ విషయం తెలిసింది కదా. మన యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏంటంటే మన భారతదేశం. రాజ్యాంగ రచనకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? మరి ఇది రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అయితే సమయం పట్టడం జరిగింది. అయితే మరి ఈ యొక్క రాజ్యాంగం రచించినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? 395 నిబంధనలు ఉండే, 22 భాగాలు 8 షెడ్యూల్గా ఉండగా ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 468 నిబంధనలు 25 భాగాలు 12 షెడ్యూల్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఐసీఏ ప్రపంచ సహకార రంగ సదస్సు 2024 యొక్క ప్రారంభోత్సవం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క 25 నవంబర్ 2024 మధ్యాహ్నం 3 గంటల నుండి ఇక్కడ భారత మండపం న్యూఢిల్లీగా వేదికగా అయితే ఈ సదస్సు అయితే జరగనుంది. 25 సెషన్లు, 200 మంది వక్తలు, 100 దేశాలు, 3000 మంది ప్రతినిధులు 5 రోజులు అంటూ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా సమ్మిళిత ఆర్థిక వృద్ధి, సామాజిక సమానత్వం, సమృద్ధి మరియు సుస్థిర అభివృద్ధిపై దృష్టి అయితే సారిస్తున్నదని తెలపడం జరిగింది. ఈ యొక్క పిఎస్సిఎస్ను బహుళార్థ సాధకంగా పలు విధాలుగా ఉపయోగపడే ఎంటీటీలు తయారు చేయుటకు మోడల్ బైలాస్ అని, మరొకటి చూసినట్లయితే సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద వికేంద్రీకృత ధాన్యపు నిల్వ ప్రణాళికగాను, మరొకటి ఇంకా అమలు చేయబడని పంచాయతీల్లో నూతన బహుళస్థార్థక సహకార సంస్థలను నెలకొల్పడంలోను, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆర్థికంగా పటిష్టంగా మరియు పారదర్శకంగా రూపొందించడంలోను, నెక్స్ట్ చూస్తే కంప్యూటీకరణ మరియు జాతీయ సహకార డేటాబేస్ను నిర్మించడం ద్వారా పిఎస్సిఎస్ను బలోపేతం చేయడం గాను, మరొకటి గ్రామాల్లో ఈ సేవలను మెరుగైన రీతిలో పొందుటకు కామన్ సర్వీస్ సెంటర్లు యొక్క సిఎస్సిలను పిఎస్సిలను గాను, మరొకటి గ్రామీణ స్థాయిలో జెనరిక్ ఔషధాలు ఉంటాయి కదా, జెనరిక్లో మనం మందులు కూడా కొనుక్కుంటాం, అది వాటి యొక్క లభ్యతను మరింత మెరుగుపరచుటకు పిఎం భారతీయ జన్ ఔషధి కేంద్రంగా పిఎస్సిఎస్ గాను, మరొకటి పిఎస్సిఎస్జే నూతన రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు, మరొకటి ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు ఈ యొక్క పిఎస్సిఎస్, మరి పట్టణ మరియు గ్రామీణ సహకార బ్యాంకులకు పటిష్టపరచడం, మరొకటి చూసినట్లయితే ప్రపంచంలోనే మొదటి నానో యూరియా మరియు నానో డిఏపి నవకల్పన, నెక్స్ట్ సహకార చక్కెర మిల్లుల పునరుద్ధరణ అన్నమాట. ఈ యొక్క ఇవన్నీ ఈరోజు ఐసీఏ ప్రపంచ సహకార రంగ సదస్సు 2024 ప్రారంభోత్సవం అయితే జరగబోతుంది. ఈ సదస్సు ఎక్కడ జరగబోతుంది అంటే ఈ సహకార రంగ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సంవత్సరం 2025 యొక్క ప్రకటన అన్నమాట. దీని సమక్షంలో ఎవరు? నరేంద్ర మోడీ యొక్క సమక్షంలో. ఇది ఎక్కడ అంటే న్యూఢిల్లీలో జరగబోతుంది. ఈరోజు మధ్యాహ్నం అయితే ప్రారంభోత్సవం. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే భారీగా సైనిక వ్యయం అంటూ రావడం జరిగింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయని, దాంతో అనేక దేశాలు తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ఇక ఎక్కువ దృష్టి పెడుతున్నాయని, ఈ క్రమంలోనే సైనిక వ్యయాన్ని కూడా అవి బాగా పెంచుతున్నాయని, దాంతో విశ్వశాంతి ప్రమాదంలో పడుతుందని, ప్రపంచంలో నేరుడు సైనిక వ్యయం అధికంగా చేసిన దేశాలు ఏమిటో ఒకసారి చూద్దాం. అంటే ఎన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెడుతుంది ఈ యొక్క సైనికుల కోసం వ్యయం కోసము. ఇది ఏది గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 ఆధారంగా అన్నమాట.
ఏ ఏ దేశాలు ఎక్కువగా ఖర్చు చేసాయని మనం చూసుకున్నట్లయితే అమెరికా చూస్తే 89,661 గాను, చైనా 48,862 గాను, ఇండియా 29,105 గాను. మొదటి స్థానంలో ఏముంది? అమెరికా ఉంది, రెండో స్థానంలో చైనా ఉంది, మరి మూడో స్థానంలో ఇండియా అయితే నిలవడం జరిగింది ఈ యొక్క సైనిక వ్యయంపై అధికంగా ఖర్చు చేయడంలో. మరి ఉత్తర కొరియా 4వ స్థానంలో ఉంది 23,736 గాను, 5వ స్థానంలో రష్యా 20,295 గాను, సౌదీ అరేబియా 16,257 గాను, ఉక్రెయిన్ వచ్చేసి 15,624 గాను, యూకే 8,669 గాను, జర్మనీ 7,713 గాను, దక్షిణ కొరియా చివరిగా 7,271 గాను ఉందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇటలీ తెరచాపతో కలిసి ఐఎన్ఎస్ తరంగిణి ఐలోసో అంటూ రావడం జరిగింది. భారత నౌకాదళంలోని తెరచాప శిక్షణ నౌక ఈ యొక్క ఐఎన్ఎస్ తరంగిణి ఇటలీ తెరచాప నౌక అమెరిగో వెస్పకీతో కలిసి సాగరయానం చేసిందన్నట్లు. అయితే కేరళలోని కొచ్చి తీరానికి చేరువలో ఈ కార్యక్రమం అయితే జరిగింది. ఎక్కడ జరిగింది అని అడిగితే కేరళలోనే జరిగింది. అంతర్జాతీయ సముద్ర యాన సాంప్రదాయాలు భాగస్వామ్యాల పట్ల తమ నిబద్ధతను ఇది నిదర్శనమని భారత నౌకాదళం అయితే తెలిపింది అన్నట్లు. ఇరు దేశాల దళాల మధ్య శిక్షణ, సమన్వయం, మైత్రి పెంపొందించుకోవడానికే ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ సందర్భంగా 2 నౌకల అనేక విన్యాసాలు నిర్వహించాలని తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పట్టణాల్లో పెరిగిన ఉద్యోగిత అంటూ రావడం జరిగింది. అయితే ఈ యొక్క దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు పైబడిన వారిలో ఈ యొక్క ఉద్యోగిత గత ఏడాది జూలై సెప్టెంబర్ కాలంతో పోలిస్తే పెరిగిందని, పురుషుల్లో ఇది 73.8 నుంచి 75%, మరియు మహిళల్లో 24 నుంచి 25.5% పెరిగిందని కేంద్ర గణాంక శాఖ 2024 ఈ యొక్క జూలై సెప్టెంబర్ మధ్యకాలానికి విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో అయితే ఈ విషయాలు వెల్లడయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు పైబడిన వారిలో నిరుద్యోగిత రేటు 2023 జూలై సెప్టెంబర్లో ఎంత 6.6గా ఉంటే ఈ ఏడాది అదే సమయంలో చూసుకున్నట్లయితే 6.4% తగ్గిందని చెప్పింది. ఏపీలో నిరుద్యోగ రేటు జాతీయ సగటుతో పోలిస్తే ఎక్కువగా 7.3%గా ఉంది. అదే దేశంలో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్న టాప్ 5 రాష్ట్రాలు ఏంటో ఒకసారి మనం చూసుకున్నట్లయితే టాప్లో ఏమి ఉంది? ఢిల్లీ 2.6 గాను, గుజరాత్లో 4, కర్ణాటకలో 4.8, పంజాబ్లో 4.9, హర్యానాలో 5, రాజస్థాన్లో 8.9, కేరళలో 10.1, ఛత్తీస్గఢ్ 10.4, ఒడిశాలో 10.6, జమ్మూ కాశ్మీర్లో 11.8గా ఉన్నది ఈ యొక్క 2024 జూలై సెప్టెంబర్ వరకు అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రీన్ హౌస్ ఉద్గారాల భారత్లో తక్కువే అంటూ రావడం జరిగింది. మన దేశంలో ఈ యొక్క కార్బన్ ఉద్గారాలు మిగతా అగ్రదేశాలతో పోలిస్తే తక్కువనే మరోసారి రుజువైంది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో మన దేశం 10వ స్థానంలో నిలిచింది. ఎన్నో స్థానం అండి? 10వ స్థానంలో అయితే నిలిచింది. యూరోపియన్ యూనియన్ సహా 90 దేశాల్లో వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసి ఈ నివేదిక అయితే విడుదల చేశారన్నట్టు. ప్రపంచ గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలలో సుమారు ఎంత 90% అంట. ఈ యొక్క 90% ఈ దేశాల నుంచే వస్తున్నాయని, ఈ జాబితాలో 1, 2, 3 స్థానాల్లో ఉండేందుకు ఏ దేశము అర్హత కూడా సాధించలేకపోవడం విశేషం. 2019 నుంచి మన దేశం ఈ జాబితాలో టాప్ 10లోనే ఉంటూ వస్తుంది. అయితే ఈ యొక్క G20 దేశాల్లో భారత్, యూకే మాత్రమే టాప్ 10లో స్థానం సంపాదించగలిగాయని, ఈ జాబితాలో చైనా 55 గాను, అమెరికా 57 స్థానంలో అయితే నిలిచాయి. ఈ యొక్క టాప్ 10 దేశాలు ఏంటో మనం చూసుకున్నట్లయితే ఏ దేశ అర్హత సాధించలేదు 1, 2, 3లో. డెన్మార్క్ 4వ స్థానం, నెదర్లాండ్ 5వ స్థానం, యూకే 6వ స్థానం, ఫిలిప్పీన్స్ 7వ స్థానం, మొరాక్కో 8వ స్థానం, నార్వే 9వ స్థానం, భారత్ అయితే 10వ స్థానం. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎగుమతులు అదుర్స్ అంటూ రావడం జరిగింది. మన దేశ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా గిరాకీ ఏటకేడుకు పెరుగుతుంది, అంటే ప్రతి సంవత్సరానికి అయితే పెరుగుతూనే ఉంటుంది. అదే మరి ఈ 2024 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో 30 రంగాల ఉత్పత్తిలో 21 రంగాల ఉత్పత్తుల వృద్ధిని నమోదైతే చేశాయి. మొత్తం ఎగుమతుల విలువ $252.28 బిలియన్ అయితే చేరింది. గత ఏడాది ఇదే సమయంలో మనం వీటి విలువ చూస్తే $244.51గా ఉండేది బిలియన్. అయితే ఇప్పుడు $252.28 బిలియన్ అయితే చేరడం జరిగింది. ఈ యొక్క విలువ పరంగా ఇంజనీరింగ్ వస్తువులు మొదటి స్థానంలో ఉంటే, గత ఏడాదితో పోలిస్తే వృద్ధి పరంగా ఎలక్ట్రానిక్ వస్తువులు మొదటి స్థానంలో అయితే నిలిచాయి. ప్రధాన రంగాల్లో మనం చూస్తే పెట్రోలియం ఉత్పత్తులు, రత్నభరణాలు, సముద్ర ఉత్పత్తులు ఎగుమతుల వృద్ధిలో తగ్గుదల అయితే నమోదైంది. ఈ యొక్క ఒకసారి మనం వీటి యొక్క ర్యాంకింగ్ చూద్దాం. ఏంటి? కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ ఆధారంగా ర్యాంకింగ్లు అయితే విడుదల చేయడం జరిగింది.
ఇది మనం ఒకసారి వీటి ర్యాంకింగ్లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విలువ బిలియన్ డాలర్లు ఎంతంటే 19.1గా ఏంటి ఏ అంశం మీద ఉందంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అనమాట. వృద్ధి శాతం 23.7గా ఉంది. అదే మనం రెడీమేడ్ దుస్తులు చూసుకుంటే వీటి యొక్క బిలియన్ డాలర్లు 8.7గా ఉంటే వృద్ధి శాతం 11.6గా ఉంది. ఇంజనీరింగ్ వస్తువులు అయితే ఈ యొక్క బిలియన్ డాలర్లు 67.5గా ఉంటే వృద్ధి శాతం అయితే 9.7గా ఉంది. ఔషధాలు ఫార్మాస్యూటికల్స్ వచ్చేసి వృద్ధి శాతం 8గా ఉంటే బిలియన్ డాలర్ 17.1గా ఉంది. ఆర్గానిక్ మరియు ఇనార్గానిక్ కెమికల్స్ ఉంటాయి కదా, వాటి మీద అయితే వృద్ధి శాతం 7.7గా ఉంది. ఈ యొక్క బిలియన్ డాలర్లు 16.8గా ఉంది. బియ్యం చూసుకుంటే మనకు 5.3గా వృద్ధి శాతం ఉంటే బిలియన్ డాలర్లు 6.2గా ఉంది. ఈ యొక్క రత్నబర్ణాలు -7.7గా ఉంటే వృద్ధి శాతం 17.2గా అయితే బిలియన్ డాలర్లో ఉండడం జరిగింది. సముద్ర ఉత్పత్తులు చూసుకుంటే 4.2 బిలియన్ డాలర్లో ఉండగా -8.5 వృద్ధి శాతం మాత్రమే ఉన్నది. ఈ యొక్క పెట్రోలియం ఉత్పత్తులు చూసుకుంటే వీటి యొక్క బిలియన్ డాలర్లు ఎంత 40.9గా ఉన్నాయి. ఈ వృద్ధి శాతం -14గా ఉన్నది అన్నట్టు. ఇవి వీటి యొక్క ర్యాంకింగ్స్. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎన్టీపీసీకి 4 అవార్డులు అంటూ రావడం అయితే జరిగింది. రామగుండం ఎన్టీపీసీ 4 అపెక్స్ సేఫ్టీ అవార్డులను సొంతమైతే చేసుకుంది. శనివారం రాత్రి గోవాలో జరిగిన 9వ అపెక్స్ ఈ యొక్క ఇండియా హెచ్ఆర్ సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డులు ప్రోగ్రాంలో రామగుండం ఎన్టీపీసీకి హెచ్ఓడి బిజోయ్ కుమార్ సిక్టర్ అవార్డులు అయితే అందుకున్నారన్నమాట. అయితే ఈ యొక్క టెక్నాలజీ ఎక్సలెన్స్ విభాగంలో ప్లాటినం, హెచ్ఆర్ ఎక్సలెన్స్ విభాగంలో గోల్డ్, ట్రైనింగ్ ఎక్సలెన్స్ విభాగంలో గోల్డ్, ఎక్స్పేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ విభాగంలో గోల్డ్ అవార్డులు అయితే వరించాయన్నమాట. ఈ యొక్క ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సదరన్ రీజియన్ ఈడీ కేదర్ రంజన్ పండుకు లీడర్ సిఇఓ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు కూడా లభించింది. ఈ యొక్క అపెక్స్ ఇండియన్ ఫౌండేషన్ నుంచి ఆయన ఈ అవార్డును అయితే అందుకున్నారు. ఎన్టీపీసీలో మానవ వనరుల వినియోగం, కార్పొరేట్ నాయకత్వం, ప్రాంతీయ అభివృద్ధిపై చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డు అయితే ఎంపికయ్యారు. నెక్స్ట్ చూసినట్లయితే అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితా అంటూ రావడం జరిగింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 20. ఈ యొక్క టాప్ 20లో అమ్ముడుపోయిన వారి గురించి తొలి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వేలంలో దక్కించుకోగా ఇందులో 24 మంది విదేశీయులు ఉన్నారు. వేలం కోసం మొత్తం ఎంత 467.95 కోట్లను అయితే జట్టుకు వెట్టించాయన్నమాట. ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. అంటే వాటికి ఏ రాష్ట్రానికి ఈ యొక్క ఎంతెంత అయితే కొనుగోలు చేశారో వారి యొక్క ప్రైజ్ని చూసే ప్రయత్నం అయితే చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.